అది మావయ్య వాళ్ళ ఇంట్లో వాళ్ళ నెమలికలతో కలిసిపోయి ఉంటుంది. వాళ్ళ దగ్గర కూడా 3-4 నెమలికలున్నాయి. నాది అందులో కలిసిపోయి ఉంటుంది. నేను వెళ్ళి తెచ్చుకోనా? నువ్వు పిచ్చి వాగుడు ఆపుతావా సకు? ఇప్పుడు గనక నువ్వు ఇంట్లోంచి బయటికి వెళ్తే మళ్ళీ నిన్ను ఇంట్లో అడుగు పెట్టనివ్వను. అమ్మా, నేను అలా వెళ్ళి ఇలా వచ్చేస్తాను. ఎందుకు నన్ను ఆపుతున్నావు? త్వరగా వెళ్ళి పరిగెత్తుకుని వచ్చేస్తాను. వెళ్తున్నానే. అరే సకు, సకు ఆగు. వద్దన్నా వెళ్తున్నావేంటి? చూసావా అది ఎలా పారిపోయిందో? నువ్వు రంకెలు పెడుతున్నా వెళ్ళిపోయింది. అది మాటలతో దారికి రాదు ఉమా. మనం అందరం బాధపడుతున్నామని తెలిసి కూడా సంతోషంగా వెళ్ళిపోయింది. నాకు దీని ప్రవర్తన నచ్చలేదు. నా కర్మ కొద్దీ ఇది ఇలా తయారైంది. అంతా నా తలరాత. ఎంతో కష్టపడి ఇల్లు కట్టుకున్నాను, చెయ్యి జారిపోతోంది. అత్తమ్మో, సకు వాళ్ళ అత్తమ్మో, ఇక్కడి నుంచి వెళ్ళండి, వెళ్ళండి. ఈమెను ఇక్కడి నుంచి వెంటనే పంపించేయండి, పంపేయండి. మా ఆయనకి మీ వల్ల ఎలాంటి పరిస్థితి వచ్చిందో చూసారా? ఉపకారం చేయడానికి వచ్చింది ఉపకారం. మీ వల్ల మాకు అపకారం జరిగింది. మీకేమైందండి? ఊరికే నెమలిక నెమలిక అంటున్నారు. మీరేదో మంత్రం వేశారు. మంత్రం? అయ్యో అలా అనకండి. నేనెందుకండి మంత్రాలు వేస్తాను? ఇదిగో ఈ నెమలికుందే, ఇది సక్కుది. ఆ లక్కు అమ్మ భర్త సక్కుకిచ్చాడట. మా మామగారి తలనొప్పిని సక్కు ఈ నెమలికతో పోగొట్టింది. ఇది అయ్యగారు అనారోగ్యాన్ని కూడా పోగొడుతుందని దీన్ని ఇక్కడికి తీసుకొచ్చాను. ఆ లక్కు అమ్మ వల్లే దీనికి మంత్రశక్తులు వచ్చుంటాయి. అవునండి, ఇందులో నా తప్పేమీ లేదు. అలా అంటే ఎలా ఒప్పుకుంటాను? మీ వల్ల మా ఆయన చెయ్యి కాలిపోయింది చూసారుగా.